మున్నార్లో ఇన్నోవా హ్యాండ్ ఇచ్చింది. ఈ బెల్ట్ కూడా ఫిక్స్ అవ్వలేదు. మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇవి చెక్ చేసుకోకుండా సెల్ఫ్ డ్రైవ్ కార్ తీసుకురావడం. మనం అనుకున్నది అయింది, బెల్ట్ దొరకలేదు. బానెట్ ఓపెన్ చెక్ చేసుకోండి ఫస్ట్, తర్వాత స్టార్ట్ అవ్వండి. బ్యూటిఫుల్ చర్చ్. సో ఆ చర్చ్ ఎదురుగా ఒక ఆటో గ్యారేజ్ ఉంది. హాయ్ గైస్, సో మనం బ్యాక్ సైడ్ ఇక్కడ చూస్తే బ్రిలియంట్ ఆటో కేర్. బేసికల్ ఏం లేదు, మేము ఈ లాంగ్ వీకెండ్ కేరళ ట్రిప్ వచ్చాము విత్ అవర్ ఇన్నోవా. అంటే ఇన్నోవా మా కజిన్ వాళ్ళది. వచ్చాము, ట్రిప్ బాగానే జరిగింది. కానీ ఈ ట్రిప్లో మనము ఆల్మోస్ట్ 4 days, 5th day ఇది. మున్నార్లో ఉన్నాము. మున్నార్లో ఈరోజు మార్నింగ్ ఒకసారి ఇంజిన్ ఆయిల్ చెక్ చేద్దామని బోనెట్ తీస్తే మనకు క్రాక్ అనిపించింది. చూపిస్తాను ఎక్కడంటే ఆ క్రాక్ బెల్ట్కి. సో ఆ బెల్ట్ క్రాక్ వచ్చింది కాబట్టి తప్పకుండా మనం ఆటో గ్యారేజ్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆ బెల్ట్ కానీ బ్రేక్ అయిపోతే అఫ్కోర్స్ బండి ఇంకా ముందుకు కదలదు. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రాబ్లం మనం బోనెట్ లేపగానే కనిపించింది కాబట్టి ఇట్స్ గుడ్ థింగ్. యాక్చువల్లీ దేవుడు మా తోడే ఉన్నాడు ఈ కంప్లీట్ రూట్లో. యా, ఇక్కడ అడిమల్లికి కేరళకి మధ్యలో ఒక ఆటో గ్యారేజ్ కనిపించింది. ఒక రెస్టారెంట్లో తిని ఆ రెస్టారెంట్లో అడిగితే తను సజెస్ట్ చేశాడు ఈ గ్యారేజ్కి వెళ్ళనని చెప్పి. యా, ఇన్నోవా మనకు ఎక్కువ తిరిగే మోడలే కాబట్టి బెల్ట్ దొరికేస్తుందని చెప్పారు. కానీ ఇక్కడ నియర్ బై స్పేర్స్ అనేది లేదనమాట. ఇద్దరు అడిమల్లి ఓర్ ఇంకొకటి ఏదో గ్యారేజ్ అని చెప్పారు. అక్కడికి వెళ్ళి ట్రై చేస్తా అన్నారు. అండ్ మనోళ్ళు ఇంకో తప్పు అని చేశారు, దీనికి కంప్రెసర్ మార్చడం వల్ల వేరే బెల్ట్ కావాలి, ఇన్నోవా బెల్ట్ కాకుండా. సో ఆ బెల్ట్ కోసం ఇప్పుడు మళ్ళీ సర్చ్ చేయాలి. యూజువల్ ఇన్నోవా 1 అంటే కామన్, దీనికి కంప్రెసర్ మార్చర్ వేసి ఎక్కువ రావాలని ఆ బెల్ట్ దొరకాలంట. సో వీ హోపింగ్ ఒక 1 hour లోపల ఈ వర్క్ అయిపోయి మనం బయలుదేరుతామని చెప్పి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మా ఊరికి 900 kilometers ఉంది. మేము మధ్యాహ్నం స్టార్ట్ అవుతాం అనుకున్నాము. ఇంకా ఇది పని అయిపించుకొని స్టార్ట్ అవుతాం అనమాట. సో ఎవరైతే ట్రిప్స్కి వస్తున్నారో ఓన్ వెహికల్స్ మాలాగా పర్టికులర్గా డ్రైవర్స్ లేకుండా వస్తే అట్లీస్ట్ డే బై డే అయినా లేకపోతే వన్స్ ఇన్ డే మార్నింగ్ బిఫోర్ టేకింగ్ ద వెహికల్ ఒకసారి బోనెట్ ఎత్తి వెహికల్ చూసుకోండి. లైక్ ఇంజన్ దగ్గర ఇంజన్ ఆయిల్ ఎలా ఉంది, బ్రేక్ ఫ్లూయిడ్ ఉందా లేదా, అండ్ ఇది ఇలా ఇదే ఈ బెల్ట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకొని స్టార్ట్ అవ్వండి. మోర్ ఇంపార్టెంట్ కూలెంట్ కూడా, ఎందుకంటే మాలాగా సఫర్ అవుద్ది. మేము ప్రజెంట్ ఈ పని కానీ ఈజీగా అయిపోతే నోట్ అనే ఇష్యూ. ఇన్ కేసు ఏమైనా ట్రబుల్ ఇస్తే మటుకు చాలా సఫర్ అవసరం వస్తుంటుంది. లోపల ఒక డస్టర్ బండి చూశాను, వాళ్ళు కూడా సేమ్ ఇలాంటి ఇష్యూ కాదు, కాకపోతే టోటల్ గేర్ బాక్సే పోయిందంట. సో లాస్ట్ 1 month నుంచి ఇక్కడే ఉంది వెహికల్, చూపిస్తాను. చాలా దారుణమైన స్టేట్ అది. పాపం వాళ్ళు వచ్చి ట్రిప్ అని వచ్చి ఇక్కడ సఫర్ అయ్యి మళ్ళీ వాళ్ళు ఎలా తెలియదు మనకు, బట్ వెహికల్ ఇక్కడే ఉంది, అది ఏపీ వెహికల్ సేమ్. సో ఎవరికి దూరం చూస్తున్నారో బెటర్ వెహికల్ కండిషన్ అక్కడే చెక్ చేసుకొని తీసుకురావండి. మనకు డ్రైవింగ్ వచ్చు, బండి ఉందని చెప్పి వచ్చేవద్దు, ఒకసారి కండిషన్ చెక్ చేసుకొని రండి. ఇది మై సజెషన్. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. చూద్దాం ఎలా ఉంటుందో. బేసికలీ ఈ వీడియో తీద్దాం అనుకోలేదు, మేము ట్రిప్లో ఎక్కడ వీడియోస్ కూడా తీయలేదు, ఎక్కువ ఎంజాయ్ చేద్దాం వచ్చాను. కానీ ఈ సిచ్యువేషన్ మీకు షేర్ చేస్తే బాగుంటుందని చెప్పి తీస్తున్నాను. అండ్ హోప్ ద మెసేజ్ ఇస్ క్లియర్. ట్రిప్స్కి రావడం తప్పలేదు, కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు బండి కండిషన్ చెక్ చేసుకొని రండి. అండ్ వచ్చిన తర్వాత సేఫ్గా ఉండండి. ఇందాక చెప్పా కదా మన ఏపీ డస్టర్ వెహికల్ ఒకటి బ్రేక్ డౌన్ అయిందని చెప్పి. చూడండి దీని కండిషన్ ఎలా ఉందో. టోటల్ గేర్ బాక్స్ లాస్ అంట. సో అట్లీస్ట్ ఒక 2 months పడుతుంది పూర్తి వెహికల్ని రికవర్ చేయడానికి. ఇది మన వెహికల్. సో పైన ఆల్మోస్ట్ అన్ని ప్యాక్ చేసుకొని రెడీ అయిపోయాం స్టార్ట్ అవుదామని చెప్పి. బట్ ప్రాబ్లమ్ తెలిసింది. ఇట్స్ గుడ్, యాక్చువల్లీ ముందు తెలిసింది కాబట్టి తొందరగా పని చేయించుకుంటాం. ఇన్ కేస్ దారిలో కానీ బ్రేక్ డౌన్, జస్ట్ ఇమాజిన్ దారిలో కానీ బ్రేక్ డౌన్ అయ్యి ఉంటే ఫినిష్, చాలా కష్టం అయ్యేది. డిఫరెన్స్ చూడండి ఎంత ఉందో మోడిఫైడ్ బెల్ట్కి ఒరిజినల్ బెల్ట్కి. సో మ్యాటర్ ఏంటంటే మనం అనుకున్నది అయింది, బెల్ట్ దొరకలేదు. మన వాళ్ళు అనవసరంగా వేరే కంప్రెసర్ వేశారు. ఇన్నోవా బెల్ట్ ఇది ఈజీగా చెప్పా కదా, ఈజీగా యాక్సెసిబుల్. కానీ ఈ మోడిఫైడ్ బెల్ట్ ఏదైతే ఉందో, ఐ మీన్ మోడిఫైడ్ కంప్రెసర్ వల్ల బెల్ట్ చేంజ్ అయింది. అది దానివల్ల మనకు దొరకలేదు బెల్ట్. నియర్ ఆల్మోస్ట్ ఒక 20-22 మెకానిక్ ఎన్ని ఉంటే అన్నిటికి కాల్ చేశాడు బ్రో. నా ముందు లిటరల్లీ కాల్స్కి ఒక 1/2 hour అయిపోయింది. రివన్సే నో, లేదు అని చెప్పి. సో ఇంకా మెకానిక్ ఉండి పర్లేదు ట్రావెల్ చేయవచ్చు, బట్ ఓవర్ స్పీడ్ వెళ్ళొద్దు. అండ్ మోర్ ఓవర్ మోడల్ నెంబర్ ఏదైతే మన మోడల్ నెంబర్ ఉందో ఆ బెల్ట్ది,
అది ఫోటో తీసుకొని ఏ మేజర్ సిటీ మంచి సిటీలోకి ఎంటర్ అయినప్పుడు తీసుకొని పెట్టుకోండి. అండ్ చేంజ్ చేయడానికి హార్డ్లీ ఒక 10 minutes పడుతుంది, దానికన్నా ఎక్కువ పట్టదు అని చెప్పారు. సో ఇంకా అదే బేసికల్లీ ఇంకా రిస్క్ చేతులు పెట్టుకొని ట్రావెల్ చేయాలి ఈరోజు. ఎందుకంటే ఆ మోడిఫైడ్ బెల్ట్ ఉండడం వల్ల మనకు దొరకలేదు బెల్ట్ బేసికల్లీ అది. సో మీరు కూడా నెక్స్ట్ టైం ట్రిప్ ప్లాన్ చేసుకునేటప్పుడు 1-2 సార్లు బానెట్ ఓపెన్ చెక్ చేసుకోండి ఫస్ట్, తర్వాత స్టార్ట్ అవ్వండి. మేము చెక్ చేసుకున్నాం స్టార్టింగ్లో, అన్ని చెక్స్ డన్, బట్ ఇది మధ్యలో అయింది. అండ్ తిరగడం వల్ల కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాం, లైక్ ఓవర్ స్పీడ్ పోకుండా, లేకపోతే మనం ఏసీ తక్కువ వాడడం, ఇలా అలా ఏదో ఒకటి చేసిన దానంగా అయితే ఇంటికి రావాలి. ఇన్ కేస్ నైట్ ట్రావెల్ అవుతుంటే అలా ఏసీ అనేది ఎలాగో ఏం కాబట్టి నోట్ ఇష్యూ, ఎందుకంటే ఇక్కడ చాలా చల్లగా ఉంది. అండ్ మనకు నైట్ టైం ఏసీ కూడా అవసరం లేదన్నమాట. హోప్ మనం బెస్ట్ అవ్వాలని హోప్ చేస్తున్నాం అనమాట. చూద్దాం ఏమవుతుందో. వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో పైన నుంచి. దట్స్ ఇట్స్ గాయ్స్. సో మేము బై గాడ్స్ గ్రేస్ ఇంటికి సేఫ్గా రీచ్ అయిపోయాము. సీ యూ గైస్ అంటిల్ నెక్స్ట్ టైం.